నార్మల్ ఫ్రైడేస్ అంటే మన ఇస్లాం లో ఎంతో స్పెషల్ గా చేసుకుంటాం. అలాంటిది రంజాన్ లో ఫస్ట్ ఫ్రైడే అంటే ఎలా జరుగుతుందో చూద్దాం పదండి. మరి ఫాస్టింగ్ కోసం అని చెప్పి మార్నింగ్ లేసి సెహరీని అయితే కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫజర్ నమాజ్ చదవడానికి మసీద్ కి వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ రంజాన్ కాబట్టి నిజంగా ఎంతో స్పెషల్ గా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నీట్ గా ఫ్రెష్ అయిపోయి కాలేజ్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాం. కరెక్ట్ గా ఒక 1.5 అవర్ బస్ లో ట్రావెల్ చేసిన తర్వాత మనం అయితే కాలేజ్ కి రీచ్ అయిపోయాం. ఇక్కడికి రాగానే మనకైతే మార్నింగ్ ఈ ల్యాబ్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి మనకున్న కొన్ని పెండింగ్ అసైన్మెంట్స్ అండ్ రికార్డ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత మనం మెయిన్ గా ఫ్రైడే నమాజ్ చదవడానికి గుత్తిలోకి వెళ్ళాలని చెప్పి కాలేజ్ లో పర్మిషన్ అడిగి మనం అయితే సీదా స్టార్ట్ అయిపోయాం మసీద్ కి. నిజంగా మీలో ఎంత మందికి తెలుసు మన ఇస్లామిక్ ఫస్ట్ వార్ జరిగింది ఫ్రైడే రోజే అని చెప్పి. మరి ఇంతే కాకుండా మనకి ఇస్లాం లో ఫ్రైడే అంటే ఎందుకంత స్పెషల్ మీలో ఎవరికైనా తెలిసింటే ఒక 2 words లో కామెంట్ చేయండి. ఇంకా మనం మసీద్ కి రీచ్ అయిపోయి అల్హమ్దులిల్లాహ్ ఫ్రైడే నమాజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత మనం కాలేజ్ కి రిటర్న్ వచ్చేసి ఆఫ్టర్నూన్ క్లాసెస్ కి అయితే అటెండ్ అయిపోయాం. మరి ఈవినింగ్ కి ఇఫ్తారీ కావాల్సిన ఐటమ్స్ అన్ని మసీద్ కి తీసుకుని వెళ్ళిపోయి మసీద్ లో అల్హమ్దులిల్లాహ్ ఇఫ్తారీ కూడా కంప్లీట్ చేసుకుని మగ్రిబ్ నమాజ్ చదువుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాం. మరి మీలో ఎవరైనా మన వీడియోస్ ని ఇంకా కొత్తగా చూస్తుంటే మన వ్లాగ్స్ ఇన్ఫర్మేటివ్ అండ్ కొత్తగా అనిపించింటే మన అకౌంట్ ని ఫాలో చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.